మొన్నటి వరకు ఏ పార్టీనైతే విసుక్కున్నారో ఇప్పుడు ఆ పార్టీనే తన భుజాలపై మోయటానికి సిద్దమయ్యారు ఆ నేత. ఏ పార్టీని కసురుకున్నారో వారి పంచనే చేరబోతున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ. ఆయన చేరికతో విజయనగరం వైసీపీలో చాలా మార్పులు జరగబోతున్నాయట. పోయినోళ్లు పోయినా బొత్స చేరిక లాభమనే లెక్కలతోనే వైసీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఎన్నికలేమీ లేకపోయినా విజయనగరం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైఎస్సార్సీపీలో చేరికపై వస్తున్న ఊహాగానాలపై ఇన్నాళ్లు మౌనం వహించినా అడపాదడపా అలాంటిదేం లేదని ముక్తసరిగా వివరణ ఇచ్చుకుంటూ వస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ ఇక కండువా మార్చడం లాంఛనమే. బొత్స వైసీపీలోకి వచ్చిన వెంటనే చాలా వేగంగా వలసలు చర్చ జరుగుతోంది విజయనగరం జిల్లాలో. బొత్స రాజకీయ అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఆయన పాలిటిక్స్ ఓ ట్రాక్ రికార్డ్. ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పిన అసమ్మతి నేతలు పార్టీలో ఇమడలేక వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లు విజయనగరం జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో నడిపించారు బొత్స. జిల్లా రాజకీయాలు బొత్స కుటుంబం చుట్టూ తిరిగేవి. కానీ రాష్ట్ర విభజన దెబ్బతో బొత్స ఫ్యామిలీ పొలిటికల్ ఫీల్డ్లో అడ్రస్ లేకుండా పోయింది. ఆ తర్వాత బొత్స బీజేపీలో చేరతారని కొన్నాళ్లు, కాదు వైసీపీ గూటికి వెళ్తారని ఇంకొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు బొత్స వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమైపోయింది. అంతేకాదు ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు మండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. బొత్స చేరికతో జిల్లా వైసీపీలో జరగబోయే పరిణామాలపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జిల్లాలో బొత్స హవాను తట్టుకోలేక బొబ్బిలి రాజులు జగన్ పార్టీలో చేరారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బొబ్బిలి రాజులు బొత్స పార్టీలోకొస్తే ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జగన్తో సత్సంబంధాలున్న సుజయ్ కృష్ణ రంగారావుకు బొత్సతో మొదట్నుంచి విభేదాలే. మరి వీరంతా జగన్ ఆదేశాల మేరకు బొత్సతో కలిసి పనిచేస్తారా లేక పార్టీని వీడతారా అన్న చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల కోటాలో సుజయ్ కృష్ణ రంగారావు సోదరుడు బేబీ నాయన ఎమ్మెల్సీ అభ్యర్థి అన్న టాక్ ఇన్నాళ్లు వినిపించింది. కానీ బొత్స ఎంట్రీతో సమీకరణాలు మారనున్నాయని సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సనే బరిలోకి దిగుతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఎమ్మెల్సీ సీటు ఆశించి భంగపడుతున్న బొబ్బిలి రాజులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతవరకు సహకరిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్న మరో నేత బొత్స రాజకీయ గురువు పెనుమత్స సాంబశివరాజు పరిస్థితేంటన్న చర్చ కూడా జరుగుతోంది. ఈయన కూడా బొత్సతో విభేదించి కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు. సాంబశివరాజు తనయుడు సురేష్ బాబు వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. బొత్సకు జిల్లా బాధ్యతలు అప్పగిస్తే ఈయనతో సంబంధాలు ఎలా ఉంటాయో అని అనుకుంటున్నారు. విభేదాలు మరచి కలిసిపోతారా లేక మరోసారి బొత్సను విభేదించి పెనుమత్స వైసీపీని వీడతారా చూడాలంటున్నారు కార్యకర్తలు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి రాజకీయ భవితవ్యంపైన విస్తృత చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజుల వరకు బొత్స పార్టీలోకి వస్తే తాను రాజీనామా చేస్తానన్న ఈయన ఇప్పుడేం చేస్తారో చూడాలి. ఎమ్మెల్సీ వదులుకోవటం ఇష్టం లేని పరిస్థితుల్లో పార్టీలోనే కొనసాగుతారా లేక అనుచరులకు చెబుతున్నట్లు పార్టీని వీడి ఎమ్మెల్సీ పదవిని వదిలేస్తారో చూడాలంటున్నారు. బొత్స పార్టీ మారటం వైసీపీలోనే కాదు టీడీపీలోనూ గుబులు రేపుతోందట. ఇన్నాళ్లు కాంగ్రెస్ లో ఉన్న బొత్స వల్ల అంతగా ఇబ్బందేమీ లేదు. కానీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరితే రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం ఖాయమన్న చర్చ టీడీపీలో జరుగుతోందట. రాజకీయ చతురుడైన బొత్సకు కనీసం ఎమ్మెల్సీ పదవి ఉన్నా చాలు జిల్లాపై పట్టు సాధిస్తారని అనుకుంటున్నారట.